మొన్న మండే రోజు జర్నలిస్ట్ కి మాట్లాడితే ఏమంటున్నారంటే, డూ వి ఎన్విజన్ సీడింగ్ టెరిటరీస్, మేము ఏవైతే ఉక్రెయిన్ ప్రాంతాలు రష్యా వాళ్ళు ఆక్రమించారో అవి మేము రాసిస్తాము వాళ్ళకి ఇస్తామని అసలు అనుకుంటున్నారా, ఆ ఆలోచన ఉందా వాళ్ళకి అని చెప్పి అడుగుతున్నారు. వీ హ్యావ్ నో లీగల్ రైట్ టు డూ సో. అంటే లీగల్ గా మాకు అసలు ఆ రైటే లేదు. ఉక్రెయిన్ లాలో కానీ ఉక్రెయిన్ కాన్స్టిట్యూషన్ లో కానీ మా ల్యాండ్ ని ఏదైనా పొలిటికల్ పార్టీ, ఏదైనా పొలిటీషియన్, ఎవరైనా పొలిటీషియన్ అలా రాసి వేరే దేశానికి ఇచ్చే లాలోనే లేదు. అసలు మేమెందుకు ఇస్తాము, మా లాలో లేనిది మేము ఇవ్వలేము కదా, ఎలా ఇస్తాం అసలు అని చెప్పి హీస్ ఆస్కింగ్. ఉక్రెయిన్ లా కింద ఇది ఒక ఇల్లీగల్ యాక్ట్ అవుతుంది మేము రాసిస్తే కనుక. అండ్ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఉక్రెయిన్ బోర్డర్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్డ్. ఇలా రాసి ఇవ్వటం అనేది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ లీగల్ బౌండరీస్ ని కూడా వైలేట్ చేస్తున్నట్టే. సో మేము ఇవ్వము. వీ డోంట్ హ్యావ్ ఎనీ మోరల్ రైట్ ఎయిదర్. అంటే మోరల్ రైట్ కూడా లేదు. ఎంతో మంది సోల్జర్స్ చనిపోయారు దీనికోసం అని చెప్పి, ఎంతో మంది ప్రజలు కూడా చనిపోయారు ఫైట్ చేస్తా ఈ ల్యాండ్ కోసం. అసలు మేము ఇస్తే వాళ్ళ చావు, దేశం కోసం చనిపోయింది కూడా వృధా అయిపోతుంది. మేము ఇవ్వనంటే ఇవ్వము అని తేల్చి చెప్తున్నాడు జెలెన్స్కీ. సో రష్యా వాళ్ళకి ఇది వినటానికి చాలా చేదుగా, కోపంగా, అగ్రెసివ్ గా ఉంటుంది. బట్ కానీ తన దేశం మీద, ఉక్రెయిన్ మీద, తన దేశం మీద, తన ప్రజల పట్ల, తన సైనికుల పట్ల ప్రేమతో తినిట్లా మాట్లాడుతున్నాడు. ఆర్ ఎల్స్ ఇచ్చేస్తే ప్రజలే చంపేస్తారన్న భయంతో మాట్లాడుతున్నాడు. బట్ హీఈస్ డిఫెండింగ్ హిస్ కంట్రీ. సో వీ డోంట్ నో హౌ దిస్ హోల్ థింగ్ గోస్. యాజ్ ఎ రీజియన్ రష్యా వాళ్ళు ఒప్పుకోవాలో లేదో కూడా, దీన్ని అసలు ఒప్పుకుంటారో లేదో కూడా చూడాలి.